నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ సుమన్ టీవీకి ఒక మహిళ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ సమస్య ఏంటి అని అంటే భర్త తరపు వాళ్ళు చాలా బలవంతం చేసి ఆమెని ఒప్పించి అంటే భయపెట్టారనమాట. సో చంపేస్తాము డివోర్స్ తీసుకోకపోతే అని భయపెట్టడంతో పిల్లలు కూడా ఉన్నారు ఆవిడకి. సో ఆవిడ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ తీసుకున్నట్టుగా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆవిడ ఏమంటారు అని అంటే నేను మళ్ళీ తిరిగి హైకోర్టులో మళ్ళీ నేను ఛాలెంజ్ చేయొచ్చా, దీనికి తిరిగి వేసుకోవచ్చా నేను పిటిషన్ అని అడుగుతున్నారు. సో అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? జనరల్గా అయితే ఎప్పుడైతే ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అనేది ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అంటే కొన్ని సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకునే డైవర్స్ అంటాం దాన్ని. మ్యూచువల్ డైవర్స్కి ప్రధానంగా ఇద్దరు ఒప్పుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ ఇద్దరు ఒప్పుకోవాలా. కోర్టు ముంగట 2 సార్లు అటెండ్ కావాలి, కంపల్సరీ అటెండ్ కావాలా. కోర్టు ముంగట ప్రమాణం కూడా చేయాలా. తర్వాత కోర్షన్ లేదు అని చెప్పేసి, అండూ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కోర్షన్ లేదు, ఎవరు బలవంతం పెట్టలేదని చెప్పేసి జడ్జిమెంట్ ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో బిహైండ్ ద రీజన్ మీరు ఏం చెప్తున్నారు అంటే ఏంటంటే ఆమె కోర్టుకు వచ్చింది మాత్రం బలవంతంగా వచ్చింది, పిల్లల్ని చంపేయడం ద్వారానో ఆమెను బెదిరించడం ద్వారానో ఆమె బలవంతంగా కోర్టుకు వచ్చి కోర్టులో ఆమె సంతకం పెట్టింది, ఆమె మనస్ఫూర్తిగా సంతకం పెట్టలేదు అని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మ్యూచువల్ డైవర్స్ ఇష్యూ అయిన తర్వాత దాంట్లో ఏమన్నా ఫ్రాడ్ జరిగిందని కానీ, లేకపోతే కోర్షన్ బలవంతం పెట్టారని కానీ, మోసం జరిగిందని కానీ, లేకపోతే అండూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేశారని కానీ, అట్లాంటివి ఏమన్నా కనుక ఉంటే మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ని మళ్ళీ రీఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. కానీ రీఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళపైనే ఉంటుంది. ఇప్పుడు ఈ సంతకం నేను జడ్జి ముంగట నేను ఒకరు బెదిరించడం ద్వారా సంతకం పెట్టినా అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అయితే ఖచ్చితంగా కోర్టు ముంగట ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. డివోర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, సపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది కదా. మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళేటప్పుడు అలాంటిది ఏమి ఉండదా? కేసులు ఎక్కువైపోవడం ద్వారా, కోర్టుకు టైం లేకపోవడం ద్వారా వాళ్ళు ఆల్రెడీ కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే కోర్టు కూడా రిఫర్ చేస్తుంది కౌన్సిలింగ్ సెంటర్కి. కోర్టులో కూడా కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి, కోర్టులో కూడా మీడియేషన్ సెంటర్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ సెంటర్ పంపిస్తుంది, అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. చేసి వీలైతే కలపడానికో లేదంటే సరే ఒకవేళ దే ఆర్ ఇంట్రెస్టెడ్ మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ టు కోర్ట్. సో కౌన్సిలింగ్ చేస్తారు, చేయకుండా ఏమి ఉండరు, చేస్తారు. కానీ ఇంకా అది మ్యూచువల్ డైవర్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిన తర్వాతనే కోర్టుకు వస్తారు. బయట మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ డైవర్స్ తీసుకోవాలనేది మ్యూచువల్ డైవర్స్తోనే మ్యాక్సిమం 90% వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిన తర్వాతనే కోర్టుకు వస్తారు. అలా మీరు చెప్పారు కదా, ఇప్పుడు 2 సార్లు అటెంప్ట్ చేస్తారు, కోర్టుకి రావడం 2 సార్లు జరుగుతుందని. ఆ టైంలో అమ్మాయి ఎక్కడైనా సరే బయట పెట్టడానికి అవకాశం ఉండొచ్చేమో కదా. మనం అదే చెప్తున్నాము. ఇప్పుడు కోర్టు ముంగట ఏంటంటే ఇప్పుడు నేను ఎవరైనా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసినప్పుడు నేను ఎవరైనా బెదిరించారు, లేకపోతే ఎవరైనా బెదిరించడం ద్వారా మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో ధైర్యంగా చెప్పొచ్చు. జడ్జి ముంగట కూడా నువ్వు ధైర్యంగా, జడ్జి అడుగుతారు మీకు కంపల్సరీ డైవర్స్ ఇష్యూ చేసే ముందు జడ్జి గారు అడుగుతారు మీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మీరు అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకున్నారని క్వశ్చన్ ఖచ్చితంగా వేస్తారు. వేసినప్పుడు అప్పుడు నాకు మ్యూచువల్ డైవర్స్ నేను మనస్ఫూర్తిగా సంతకం పెట్టడం లేదు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఆపేస్తారు ప్రొసీడింగ్స్, డైవర్స్ పిటిషన్ డిస్మిస్ చేసేస్తారు. థ్రెట్ ఉందనే భయంతో కదా ఆమె చెప్పకుండా ఆగిపోయింది. సో అలా అమ్మాయి ఆ ఇష్యూని ముందు పెడితే, కోర్టు ముందు పెడితే జడ్జి మూట కనుక మ్యూచువల్ డైవర్స్లో జడ్జి మూట కనుక మనకు థ్రెట్ ఉందని కానీ, లేకపోతే నేను బలవంతంగా సంతకం పెట్టాల్సి వస్తున్న పరిస్థితి కానీ, లేకపోతే ఎవరో బెదిరిస్తున్నారు కానీ కనుక మీరు జడ్జి కూడా చెప్పగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ ఇస్తారు, కంప్లైంట్ చేస్తారు, రక్షణ ఇస్తారు, అన్ని ఇస్తారు. సో ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు అనుకుందాం. సపోజ్ ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్న డివోర్స్ ఆ టైంలో ఈమెకి ఒకవేళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా సెటిల్మెంట్ చేసి ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన నెసెసిటీ అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్లో ఏమవుతుందంటే పిల్లల రైట్స్ వేరు, మ్యూచువల్ డైవర్స్ వేరు. పిల్లలకి ఏంటంటే అప్ టు 18 years వరకు ఫాదర్ మీద కానీ మదర్ మీద కానీ వీళ్ళకు ప్రాపర్టీ రైట్స్ కానీ, లేకపోతే జనరల్గా ఏదైతే ఈ మెయింటెనెన్స్ రైట్స్ కానీ డెఫినెట్లీ ఉంటాయి. సో మ్యూచువల్ డైవర్స్ పార్ట్కి వచ్చారికి ఏంటంటే ఒకవేళ కనుక మ్యూచువల్ డైవర్స్ బలవంతంగా కానీ, ఇష్టం లేకుండా కానీ, లేకపోతే కోర్షను, అండూ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా కనుక తీసుకుంటే దాన్ని మ్యూచువల్ డైవర్స్ని మళ్ళీ రీఓపెన్ చేసుకొని ఈ మ్యూచువల్ డైవర్స్ అనే ప్రాసెస్ బలవంతంగా నేను సంతకం పెట్టినా, లేకపోతే అండూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సంతకం పెట్టినా కనుక చెప్పగలిగితే దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే మ్యూచువల్ డైవర్స్ క్యాన్సిల్ అవుతుంది.
డెఫినెట్లీ. ఒకవేళ నిజంగానే అతను ఈమెను బెదిరించి ఇట్లా డివోర్స్ తీసుకున్నారని ప్రూవ్ అయితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అట్ ద సేమ్ టైం ఒకవేళ అది నిజం కాదు, ఈమెనే కావాలని మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు, రీఓపెన్ చేసుకున్నారు కావాలని అనుకుంటే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? దీంట్లో 2 అంశాలు ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్ మనకు ఇష్యూ అయిన తర్వాత మనం అదే కోర్టుకెళ్ళి బలవంతంగా నాకు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చారు, లేకపోతే అన్ని గనక మనం రీఓపెన్ చేస్తే, అది గనక మనం ప్రూవ్ చేసుకున్నాం అనుకో, ఈ కోర్టు వరకు ఏంది అంటే అది ఆ మ్యూచువల్ డైవర్స్‌ని క్యాన్సిల్ చేసే అధికారం కోర్టుకుంటది. రెండోది ఒకవేళ మనం ప్రూవ్ చేసుకోలేదనుకో, నువ్వు వేసిన పిటిషన్ అనేది నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయినావు కాబట్టి ఆ మ్యూచువల్ డైవర్స్‌ని నేను కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పి అధికారం కోర్టుకుంటది. ఇది ఓన్లీ సివిల్ కోర్టు. దీనికి ఎక్కడ కూడా దీనికి క్రిమినల్ పవర్స్ ఏమి ఉండవు. సో, ఈ బెదిరించడము, బెదిరించకపోవడం అనేది మళ్ళీ కోర్టు క్రిమినల్ కోర్టుకు వస్తది, లేదా పోలీస్ స్టేషన్‌కి వస్తది. ఒకవేళ గనుక నీకు మ్యూచువల్ డైవర్స్‌లో బెదిరించారు అంటే నువ్వు క్రిమినల్ కేసు కూడా వేసుకోవాలి కంపల్సరీ. ఓహో! క్రిమినల్ కేసు కూడా వేసుకుంటేనే మీకు అది వర్కౌట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్‌తోనే మ్యూచువల్ డివోర్స్ అనేది తీసుకుంటారు. ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ అయ్యే వస్తారు యాక్సెప్ట్ చేసి. సో, తీసుకున్న తర్వాత వాళ్ళ మనసు మారి మళ్ళీ వద్దు కలిసుందాం అని అనుకుంటే ఏంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటా అంటే ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. సో, అది వాళ్ళు దాని ఓన్ డెసిషన్ అది. అట్లా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆవేశపడి లేకపోతే అవగాహన లేకుండానో ఆవేశపడో లేకపోతే రకరకాల పరిస్థితుల ద్వారా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళా కలిసి ఉన్న సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అట్లా వాళ్ళకి ఇంకా కోర్టుతో పనే ఉండదు. ఆల్రెడీ మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయి కాబట్టి దే కెన్ లివ్ ఇన్ టుగెదర్. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.